సమాజ ప్రగతిలో భాగస్వాములైన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ చంద్రబాబు మహిళలకు ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనకి వివరించారనమాట. సర్ఫో, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగేలా ఎన్నో పథకాలను, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుంది ప్రభుత్వం. ప్రతి మహిళా పారిశ్రామికవేత్త కావాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా 2025-26లో 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది ప్రభుత్వం. మహిళలకు 38,000 కోట్లు ఆర్థిక రుణ సాయం అందించింది. 2026-27 సంవత్సరానికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు అవసరమైన ఆర్థిక సాయం, శిక్షణ అందించే దిశగా వివిధ పరిశ్రమలు, సంస్థలతో 36 అవగాహన ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఇక 10,090 అంటే 10,090.74 కోట్లతో 67,21,164 మంది విద్యార్థుల చదువులకు తల్లికి వందనం సాయం అయితే అందించింది. ఏడాదికి 2,963 కోట్లతో ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము. దీని ద్వారా ఇప్పటి వరకు 50 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. రాష్ట్రంలోని 1.08 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్ల పంపిణీ. ఇప్పటి వరకు 3.74 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. మహిళా కానిస్టేబుల్గా 993 మంది ఎంపికయ్యారు. కేంద్రంతో కలిపి సర్వైకల్ క్యాన్సర్ నుండి ముందస్తు రక్షణగా బాలికలకు ఉచిత వ్యాక్సిన్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాల్లో మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో ముందుంటూ వారికి సంక్షేమ పథకాలు అందిస్తుంది. రాబోయే రోజుల్లో మరింత సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది. సో ఇది మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం. ఒక వీడియోలో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.